మెయిన్ వాచ్ టైం అనేది మనకు కౌంట్ అవుతుందా? యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల ఏం ఉపయోగం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఖలీల్ ఏకేఎఫ్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది అంటే, యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పి చాలామందికి డౌట్. మెయిన్లీ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల వాచ్ టైం అనేది మనకి కౌంట్ అవుతుందా లేదా, అంటే వ్యూస్ మనకు వస్తాయా లేదా, మెయిన్ వాచ్ టైం అనేది మనకు కౌంట్ అవుతుందా లేదా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో దాన్ని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది మరింత కొంతమందికి ముందుకు వెళ్తుంది. సో ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి. మనం విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ అనేది ఎంతసేపు చేసినా, మీరు హాఫ్ అన్ అవర్ చేస్తారా, 15 మినిట్స్ చేస్తారా, లేదా 2 అవర్స్ చేస్తారా, 3 అవర్స్ చేస్తారా, 5 అవర్స్ చేస్తారా, ఎన్ని అవర్స్ అయినా చేసుకోండి. మీ లైవ్ స్ట్రీమ్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ లైవ్ స్ట్రీమ్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు వచ్చే వాచ్ టైం కానీ లేదా వ్యూస్ కానీ మీకు కౌంట్ అవ్వవు. మీకు ఇంకోసారి చెప్తాను వినండి. మీరు యూట్యూబ్లో లైవ్ అనేది రన్నింగ్లో పెడుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు లైవ్ అనేది పెట్టారు. సో మీకు వ్యూస్ అనేవి వస్తున్నాయి, వాచ్ టైం వస్తుంది, అది మాత్రం మీకు కౌంట్ అవ్వదు. ఎప్పుడు కౌంట్ అవుతుందంటే, మీ లైవ్ స్ట్రీమ్ అనేది మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత, మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత, మీరు ఎంతసేపు అయితే మీ లైవ్ స్ట్రీమ్ అనేది చేశారో అది ఆ వీడియో మొత్తాన్ని యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ మీ ఛానల్లోనే పబ్లిష్ అవుతుంది అనమాట. మీరు లైవ్ స్ట్రీమ్ ఎంతసేపు చేసినా ఆ వీడియో మొత్తం మీ ఛానల్లోనే పబ్లిష్ అవుతుంది. సో దాని తర్వాత మీకు వ్యూస్ వస్తే, దాని తర్వాత వచ్చే వాచ్ టైం మీకు కౌంట్ అవుతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఏం బెనిఫిట్స్ అంటే, మీరు లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల మీరు కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మీకు కొత్త సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంది. సో మీరు లైవ్లో మీ వే ఆఫ్ టాకింగ్ పవర్ కానీ మంచిగా మాట్లాడి మంచిగా మనం చేస్తూ ఉంటే కొంతమంది మన మాటలకు కానీ మనకు లైక్ చేసి, మనకు లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, ప్లస్ మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మన బాగా మాట్లాడుతుంటే మనం నచ్చితే ఖచ్చితంగా వాళ్ళు మన ఛానల్ని ఓపెన్ చేసి మన వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్, యూట్యూబ్లో మనం లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల వచ్చే ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అన్నమాట. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.